మళ్ళీ జగన్ వస్తేనే కొంచెం డెవలప్మెంట్ జరిగిద్ది. ఎందుకనంటే ఏం చెప్తా అంటే అభివృద్ధిలో వెనకబడి ఉంది అంటున్నారు ఏపీ ప్రభుత్వం. స్టేట్ డివైడ్ అయ్యే 10 years అవుతుంది. అప్పుడే మనం ఏం చేయలేము. అంటే ఒక 20 years మనం ఇప్పుడు హైదరాబాద్ చూసాం. హైదరాబాదు ఈ ఎంతకాలం పట్టింది డెవలప్ కావాలంటే కనీసం 40-50 years పట్టింది. ఇలా రావాలంటే కనీసం ఆడ 40 years పట్టిద్ది. ఎమ్మటే మొక్క అనేది పెద్దగా పెరగదు. అర్థమైంది. అంటే తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఉచిత పథకాలు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు జనాలకు. ఎలాంటి ఉపయోగం ఎందుకు లేదన్నా, పేదవాళ్ళు బతుకుతున్నారు దాని ద్వారానే. ఓకే, అయితే ఇప్పుడు నిరుద్యోగులు చాలా ఎక్కువైపోయారు అంటున్నారు కదా, ఏం చెప్తారు? నిరుద్యోగులు మామూలుగా అసలుకి సాఫ్ట్వేరే పడిపోయింది చాలా వరకు. మన దేశం అంతటే పడిపోయింది, ఏపీలో ఒకటే కాదు కదా. బ్రదర్, అయితే ఇప్పుడు చూసుకుంటే సొంత జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటున్నావు కదా, సో అంటే సొంత చెల్లెళ్ళే అన్నకి సపోర్ట్ చేయకుండా అంటే వ్యతిరేకంగా ఉన్నారు కదా. వ్యతిరేకంగా ఉన్నారంటే అన్నకు ఓటు వేయద్దని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే జగన్ అన్న తన ఇంటి వాళ్ళకి ఏం చేయట్లా, ప్రజలకు చేస్తున్నాడు అంతా. అది అందుకని ఇంట్లో వాళ్ళు వ్యతిరేకపడుతున్నారు. అయితే మరి ఈసారి ఎంత మెజారిటీ గెలవచ్చు? ఈసారి పక్కాగా నాకు తెలిసి ఆయన అన్నట్టు రావలే కానీ 120+ వస్తాయి అంతే. ఇప్పుడు పిఠాపురం నుంచి రాజమౌళి ఆర్జీవి గారు అట్లనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఆర్జీవి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు? వైసీపీ నుంచి వంగా గీత ఎవరో పోటీ చేస్తున్నాను. కొత్తగా వచ్చింది. అది పక్కాగా నాకు తెలిసి వైసీపీ అభ్యర్థి ఎవరు నిలబడితే వాళ్ళే గెలుస్తారు అంతే. ఏపీ ప్రజలకు ఓటు వేసి ప్రతి ఒక్కరికి ఏం చెప్తామని? మళ్ళీ జగన్ అన్నని గెలిపించండి అని చెబుతా.